ఇవాళ మేము చింతామణి గణపతి గుడికి వచ్చాము. ఇంకా ఇప్పుడు బాగుంటుంది అంటున్నా, చూద్దాం. అక్కడ చెట్లే ఉంటాయి, ఇంకా 21 రకాల చెట్లు. ఆ, చూసారా ఇక్కడ వినాయకుడు స్వయంభూ గణపతి. ఇక్కడ కొబ్బరి బొండాలు పెట్టారు చూసారా. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క గణపతి, తరుణ గణపతి, బాల గణపతి, అరటి చెట్టు చూసారా ఎంత బాగుందో. పదండి అలా చూసుకుంటూ. ఇక్కడ గణపతి, భక్త గణపతి, వీర గణపతి, ఇలా ఒక్కొక్క గణపతి చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. శక్తి గణపతి, ద్విజ గణపతి, ఉచ్చిష్ట గణపతి, సిద్ధి గణపతి. ఒకటి సో మనం అంటే అవుదాం లోపలికి. చూసారు ఎలా కడుతున్నారు, కొబ్బరి బండి అలా వచ్చి కడతారు. ఇది నాన్న ఇదిగో. వినాయకుడు చూసారా నాన్న. అంటే అంటున్నా ఎంతమంది కృషి చేసి ఉంటారు ఈ స్థలానికి అంటున్నా. ఈ స్థలం బాగుందా, ప్లేస్? భక్తులు కృషి చేస్తారే కానీ. అవును, ఈ చెట్లు పువ్వులు బాగున్నాయి. అంటే చింతామణి వేరే దేవుడు, గణపతి వేరే దేవుడు అనుకున్నారా? కానీ చింతామణి గణపతి అంటే చూసిన తర్వాత అంటే మీకే ఆన్సర్ వచ్చేసింది. సో ఇంకా ఏమనిపించింది? ఇంత సుందరంగా అలంకరించాలంటే ఎంత కష్టపడ్డారు అనిపించిందా?
ఇన్ని వినాయకులు చూసారా, ద్వాదశ వినాయకుళ్ళు అంట. ఈ చెట్లు కూడా వెనక అరటి చెట్లు ఇవన్నీ కూడా. సో లోపల ఆ ప్లేస్ చూడగానే ఏమనిపించింది నా లోపల వినాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు? అలా కాదు అంటే నేను అడుగుతుంది మీకు అర్థం కాలే. మీరు అక్కడ లోపలికి వెళ్ళే గేటి ఎంత పెద్ద ప్లేస్ ఉందేంటి, ఎంత పెద్ద స్థలం ఉందేంటి, ఎంత సంపాదించారో మీరు అడిగారు కదా నన్ను. అంటే ఏదో చిన్న గుడి అనుకున్నారే. ఎవరు చెప్పారు మీకు ఈ గుడి గురించి? నిన్న అక్కడ చూశాను 3 రోజుల నుంచి. ఎక్కడ? చింతామణి కనిపెట్టాను బస్సులో అది తిరుగుతున్నప్పుడా. సహస్రచ్చేద్ర చింతామణి ఉంది కదా, అదనుకొని చింతామణి ఏరా గణపతి ఏరా అని అనుకున్నాను. చింతామణి గణపతి దత్త అంటే దత్తుడు కట్టించి చింతలదిచ్చే గణపతి అనేసి ఇప్పుడు అర్థమైంది. సచ్చిదానంద గణపతి అంటున్నారు కదా, ఆ స్వామి కృషి వల్ల ఎంతమంది భక్తులు తీసుకొని కట్టించాడు అర్థమైంది. పారులని ఇలాంటి చెట్లు వేసారన్న. ఈ తీగ మడతపడు ఇలాగ పెట్టడానికి అవ్వవు. ఏవివా? ఈ అరటి చెట్ల చెట్లు ఇటుకో ఆకులు విడిపోతాయి తీగ బాగా సేకరించి. ఎంత ఉంది అరిటాకు చూడండి నాన్న, ఒక మనిషి అంత ఎత్తుంది. ఇలా మడత పడితే చిరిగిపోద్దు. అలా జాగ్రత్తగా పెట్టుకెళ్ళి భూమి తీసుకోవచ్చు. ఇలా చుట్టి మామూలు ఆకులా చుట్టూ ఉంటే ఉండిపోవచ్చు. ఎంత ఉంది అరిటాకు చూడండి నాన్న, ఒక మనిషి అంత ఎత్తుంది. ఇలా మడత పడితే చిరిగిపోద్దు. అలా జాగ్రత్తగా పెట్టుకెళ్ళి భూమి తీసుకోవచ్చు. ఇలా చుట్టి మామూలు ఆకులా చుట్టూ ఉంటే ఉండిపోవచ్చు.